గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్స్ ఆర్డిబిఎంఎస్, ట్రాన్సాక్షన్ యాసిడ్ ప్రాపర్టీస్, కాంపోనెంట్స్ ఆఫ్ డిబిఎంఎస్, ఆర్కిటెక్చర్ అండ్ డిబిఎంఎస్ కీస్ గురించి చెప్తున్నాను. లాస్ట్ టాపిక్స్ ఆర్డిబిఎంఎస్ గురించి స్వప్న మేడం చెప్పారు కదా, దాన్ని ఒకసారి రివైండ్ చేస్తాను. జస్ట్ ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆల్రెడీ మనం ఇంతకు ముందు డేటా ప్రిపేర్ చేసాం కదా, అదే ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఆర్డిబిఎంఎస్ అంటే విచ్ రిప్రజెంట్స్ ద ఫిజికల్ అండ్ స్టేబుల్ డేటా. ఆల్రెడీ డిఫరెంట్ డేటాబేసెస్ లో ఉన్న డేటాని కలెక్ట్ చేసి మనం ఒక డేటాని ప్రిపేర్ చేసాము. స్టూడెంట్ డేటా ప్రిపేర్ చేయమని చెప్పారు కదా, ఆ డేటా మనము 3 డేటాబేసెస్ నుంచి కలెక్ట్ చేసాం ఆ డేటాని. జేఎన్బి నివాస్ నుంచి, సిఎస్సి డేటా నుంచి, నెక్స్ట్ అమ్మఒడి డేటాబేసెస్ నుంచి మనకు కావాల్సిన డేటాని ప్రిపేర్ చేసి ఒక డేటాబేస్ ని ప్రిపేర్ చేసాము. దాన్నే ఆర్డిబిఎంఎస్ అంటారు, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్. ఒక డేటాబేస్ కి రిలేషన్ అక్కడ ఏముంది అంటే స్టూడెంట్ డీటెయిల్స్. స్టూడెంట్ ఫాదర్ డీటెయిల్స్ ఏమో జేఎన్బి నుంచి తీసుకున్నాము, స్టూడెంట్ మదర్ డీటెయిల్స్ ఏమో అమ్మఒడి నుంచి తీసుకున్నాము, అకాడమిక్ డీటెయిల్స్ ఏమో సిఎస్సి నుంచి తీసుకున్నాము. వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక కామన్ కీ యూజ్ చేసాము. ఏంటిది అది అంటే స్టూడెంట్ ఆధార్ నెంబర్. స్టూడెంట్ ఆధార్ నెంబర్ బేస్ చేసుకొని ఈ టేబుల్స్ అన్నిటి నుంచి డేటా యాక్సెస్ చేసుకొని ఒక డేటాబేస్ ని మనం ప్రిపేర్ చేసాము. దాన్నే ఆర్డిబిఎంఎస్ అంటారు. అయితే ఇలా ప్రిపేర్ చేసిన డేటాకి ఇంటిగ్రిటీ అనేది ఉండాలి అని చెప్తున్నాం. ఆ ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే యాక్యురేట్ డేటా, ఎగ్జాక్ట్ డేటా. అందులో ఒక డేటాబేస్ లో ఎలాంటి డేటా అయితే మనం ప్రిపేర్ చేసి సేవ్ చేసి పెట్టామో అదే డేటా మనం కొత్తగా ప్రిపేర్ చేసిన డేటాలో కూడా ఎగ్జాక్ట్ డేటా ఉండాలి. ప్లస్ ప్రీవియస్ డేటాబేస్ లో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఆ డేటాకి. అలా ప్రిపేర్ చేసిన డేటాకి మనం ఈ 4 ఇంటిగ్రిటీస్ ఉండాలి అని చెప్తున్నాం. మెయిన్ గా ఈ 4 ఏంటివి అంటే ఎంటిటీ ఇంటిగ్రిటీ. ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటే ఇప్పుడు స్టూడెంట్ నేము, ఫోన్ నెంబరు, నెక్స్ట్ అడ్రస్, ఇలాంటివి ఎంటిటీస్ తీసుకున్నాం కదా. ఎంటిటీస్ నథింగ్ బట్ కాలమ్స్. స్ట్రాంగ్ సపోర్ట్ అంటారు ఎంటిటీ అంటే. ఇందులో మనం కొత్తగా ప్రిపేర్ చేసిన డేటాబేస్ ఏదైతే ఎంటిటీస్ తీసుకుంటున్నామో, కాలమ్స్ తీసుకుంటున్నామో, ఆ కాలమ్స్ తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడన్నా రిఫర్ చేసినా సరే ప్రీవియస్ డేటాబేసెస్ తో మ్యాచ్ అయి ఉండాలి. దాన్ని ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటారు. ఎన్ని డేటాబేసెస్ లో ప్రిపేర్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నా అది ఒకదానికి ఒక డేటాబేస్ కి మ్యాచింగ్ అనేది ఉండాలి, ఎగ్జాక్ట్ డేటా ఉండాలి అని. నెక్స్ట్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే 2 టేబుల్స్ మధ్యన రిలేషన్ అనేది ఉండాలి. సేమ్ డేటా, స్టూడెంట్ డేటా, ఒక స్టూడెంట్ కి ఫాదర్ డీటెయిల్స్, ఫాదర్ ఆధార్ నెంబర్ బేస్ చేసుకుని డీటెయిల్స్, మదర్ ఆధార్ నెంబర్ బేస్ చేసుకుని మదర్ డీటెయిల్స్ వేరు టేబుల్స్ లో స్టోర్ చేశారు. ఆ 2 డీటెయిల్స్ మనకు స్టూడెంట్ డీటెయిల్స్ రిఫర్ చేస్తున్నప్పుడు మ్యాచ్ అయి ఉండాలి. దాన్నే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటారు. అదే డొమైన్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే, డొమైన్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి మనం ఫిల్ చేసిన టేబుల్స్ లో ఏజ్ కాలం ఇచ్చారనుకోండి, ఏజ్ ఎంత అని ఇస్తాం, ఎగ్జాక్ట్ గా 15 years 16 years అలా ప్లేస్ చేస్తాం. అలా కాకోకుండా 15 years 4 months 10 days అలా వేయకూడదు. ఎగ్జాక్ట్ గా ఏదైతే అడిగారో అది మాత్రమే మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనకి స్టడీ అని అడిగారు అనుకోండి, స్టడీ అంటే మనం ఫైనల్ గా ఏం చెప్తాం, డిగ్రీ అనేది ఎంటర్ చేస్తాం. లేదా ఆ సబ్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, ఎంఏనో ఎంఎస్సీనో ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిని ఎంటర్ చేయకూడదు. డొమైన్ ఇంటిగ్రిటీ అంటే ఆ రూల్ అనేది ఫాలో అవ్వాలి కంపల్సరీ. బీటెక్ అంటే ఆ బీటెక్ అనేదే ప్లేస్ చేయాలి. బీటెక్ లో సిఎస్సీనా, ఐటీనా, ఈసీనా అలాంటివి ఎంటర్ చేయకూడదు. ఆ రూల్ అనేది కంపల్సరీ మన డేటాబేస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ అలాగే యూజర్ డిఫైన్ ఇంటిగ్రిటీ అంటే మనం ఎన్ని డేటాబేసెస్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేసినా సరే ప్రీవియస్ డేటాబేసెస్ కి మనం ప్రెసెంట్ డేటాబేస్ కి మ్యాచ్ అయ్యేలాగా డేటాబేస్ అనేది ప్రిపేర్ చేయాలి. సో మనం ప్రిపేర్ చేసిన డేటాబేస్ కి ఈ 4 కంపల్సరీ మనకి మ్యాచ్ అయి ఉండాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్. ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ లాస్ట్ క్లాస్ లో స్వప్న మేడము
ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గురించి చెప్పారు కదా. ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏ అకౌంట్ నుంచి బి అకౌంట్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఈ యాసిడ్ ప్రాపర్టీస్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి అని చెప్పారు. అది ఒకసారి చెప్తాను చూడండి. ఏ యాక్షన్ అంటే ఏ ట్రాన్సాక్షన్, మనకి ఎక్కువగా ట్రాన్సాక్షన్ అనేది బ్యాంక్ దాంట్లో సంబంధించి మాత్రమే జరుగుతుంది కదా. ఇవి మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యేది కాబట్టి బ్యాంక్ ఎగ్జాంపుల్ గా ఏ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసినా బ్యాంక్ ఎగ్జాంపులే చూపిస్తారు మనకి. ఈ 4 ప్రాపర్టీస్ ఏంటి అంటే, మనం ఇప్పుడు సపోజ్ ఏ అకౌంట్ నుంచి బి అకౌంట్ కి ఒక 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ అనేది చేసామనుకోండి. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మన అకౌంట్ ఇప్పుడు సపోజ్ నేను స్వప్నకి ఒక 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలి. నా బ్యాంక్ డీటెయిల్స్ గుడివాడలో ఉన్నాయి, స్వప్నవి చల్లపల్లిలో ఉన్నాయి. సో నేను బ్యాంకుకు వెళ్ళి నా అకౌంట్ నుంచి 100 మైనస్ చేసి చల్లపల్లి వెళ్ళి చల్లపల్లి బ్యాంక్ నుంచి 100 ప్లస్ చేసి అలాంటి ట్రాన్సాక్షన్స్ ఈ రోజుల్లో చేయట్లేదు కదా. జస్ట్ మనం మన డెస్క్టాప్ ముందో మన మొబైల్ ముందో ఒక యాప్ అనేది ఓపెన్ చేసి ఆ ఓపెన్ చేసిన యాప్ లోనే ఒక మన అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఒక ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నాం. ఆ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకునే బ్యాక్గ్రౌండ్ లో అంతా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా రన్ అయిపోవాలి. దాన్నే అటామిసిటీ అంటారు. ట్రాన్సాక్షన్ ఆర్ ఆల్ ఆర్ నథింగ్ జరిగితే మొత్తం అంతా ట్రాన్సాక్షన్ జరిగిపోవాలి. లేదు అంటే దానికి ఇన్ కేస్ మనకి ఆ బ్యాలెన్స్ లేకపోయినా, లేదంటే నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినా, లేదంటే బ్యాంక్ కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా వచ్చినా వెంటనే డీటెయిల్స్ అనేది మనకి అప్పటికప్పుడు తెలియాలి. దాన్నే అటామిసిటీ అంటారు. అప్పటికప్పుడు మనం చేసే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ అనేది జరగాలి, లేదు అంటే ఎందుకు జరగలేదు అనేది కూడా మనకి వెంటనే డీటెయిల్స్ చెప్పేసేలాగా ఉండాలి. మనం ప్రిపేర్ చేసిన డేటాబేస్ అలా ఉండాలి అని చెప్పి. అదే కన్సిస్టెన్సీ అంటే వ్యాలిడ్ డేటా మాత్రమే ట్రాన్సాక్షన్ అనేది జరగాలి. వ్యాలిడ్ డేటా అంటే ఇన్ కేస్ మనకి అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు అనైనా, లేదంటే మన నెట్వర్క్ కరెక్ట్ గా లేదు అని అన్నా, లేదంటే మన బ్యాంక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేకపోయినా వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి చెప్పేలాగా ఉండాలి. దాన్నే కన్సిస్టెన్సీ అంటారు. నెక్స్ట్ ఐసోలేషన్ అంటే ఇన్ కేస్ మనం ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నప్పుడు ఇద్దరు అవతల వాళ్ళకి కానీ లేదంటే నాకు కానీ ఎవరికి కూడా ఎఫెక్ట్ అనేది ఉండకూడదు. వ్యాలిడ్ డేటా ఉండాలి, ట్రాన్సాక్షన్ అనేది కరెక్ట్ గా జరగాలి, బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్ గా ఉండాలి. ఫ్యూచర్ లో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది రాకూడదు. ఆ ఎఫెక్ట్ ఏదన్నా వచ్చింది అంటే వెంటనే మనకి తెలియచేసేలాగా ఉండాలి. నెక్స్ట్ 4th వన్ డ్యూరబిలిటీ అంటే నో లాస్. ఇన్ కేస్ మనకి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏదన్నా లాస్ అనేది జరిగినా సరే అది మళ్ళీ రిఫండబుల్ గా ఉండేలాగా చూడాలి. ఏదైనా ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నాము అంటే ఈ యాసిడ్ ప్రాపర్టీస్, యాసిడ్ అనేది జస్ట్ మనకి క్యాచీగా ఉంటుంది కాబట్టి అలా పెట్టారు స్టార్టింగ్ లెటర్స్. ఏదైనా ట్రాన్సాక్షన్ మన డేటాబేస్ కు సంబంధించిన ఏదైనా ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నాము అంటే ఈ యాసిడ్ ప్రాపర్టీస్ అనేది కంపల్సరీ కన్సిస్టెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ టాపిక్స్ కి వచ్చేటప్పటికి కాంపోనెంట్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం ఒక డేటాబేస్ ప్రిపేర్ చేయాలి అంటే ఏమేం కాంపోనెంట్స్ కావాలి? జనరల్ గా మనకి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కామన్ గానే ఉంటుంది కదా. మనం యూజ్ చేసే ల్యాప్టాప్ అందులోనే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే మనం ఏదైతే డేటాబేస్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ డేటా అనేది కలెక్ట్ చేసుకుని ఉండాలి. ఆ కలెక్ట్ చేసిన డేటా మనం టేబుల్ వైజ్ అనేది ప్రిపేర్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ డేటాబేస్ యాక్సెస్ లాంగ్వేజెస్. మనం ప్రిపేర్ చేసిన డేటాబేస్ ని ఎలా యాక్సెస్ చేసుకుంటాము? భార్గవి మేడం అని చెప్పారు కదా, డిడిఎల్, డిఎంఎల్, టీసీఎల్ లాంగ్వేజ్ క్వరీస్ అంటారు కదా. ఆ క్వరీస్ నెక్స్ట్ క్లాస్ లో రమేష్ సార్ చెప్తారు. ఆ క్వరీస్ అనేది మనకి తెలుసుకుని ఉండాలి డేటాబేస్ ప్రిపేర్ చేసిన తర్వాత. నెక్స్ట్ అలాగే ప్రొసీజర్స్. మనం డేటా యాక్సెస్ చేసుకోవడానికి మనం ఒక ఐడి పాస్వర్డ్ అనేది కంపల్సరీ యూజ్ చేసి మాత్రమే ఆ డేటా యాక్సెసింగ్ అనేది చేయాలి. ఒక డేటాబేస్ అనేది ప్రిపేర్ చేయాలి అంటే ఈ 5 కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ ఈ డేటాబేస్ ఆర్కిటెక్చర్ అనేది మనం ఒక డేటాబేస్ ప్రిపేర్ చేస్తున్నాము అంటే ఆ డేటాబేస్ లో కంపల్సరీ ఈ 3 లేయర్స్ అనేది కంపల్సరీ మనం ఫాలో అవుతాం. మనం రెగ్యులర్ గా ప్రిపేర్ చేసే డేటాబేస్ కైనా సరే ఈ 3 లేయర్స్ అనేది ఫాలో అవుతాము.
అదేంటి అంటే ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. మనకి డిబిఎంఎస్ లో వచ్చేటప్పటికి లేయర్ నే టైర్ అంటారు. ప్రెజెంటేషన్ టైర్, అప్లికేషన్ టైర్ అండ్ డేటాబేస్ టైర్. ఇప్పుడు మనం స్టూడెంట్ డేటా ప్రిపేర్ చేసాం కదా. ప్రెజెంటేషన్ టైర్ అంటే ఏంటంటే మనం ప్రిపేర్ చేసిన డేటా టేబుల్ వైజ్ చూపిస్తున్నాం. మనము డిజైన్ చేయాలి అన్న టేబుల్ వైజ్ చేస్తున్నాము, ఎవరికన్నా చూపించాలి అన్న టేబుల్ వైజ్ మాత్రమే చేస్తున్నాము. దాన్నే ప్రెజెంటేషన్ లేయర్ అంటారు. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటంటే మనము ఎక్సెల్ యూస్ చేసామా లేదంటే వర్డ్ యూస్ చేసామా, ఏదో ఒక అప్లికేషన్ యూస్ చేసి మాత్రమే డేటా అనేది ప్రిపేర్ చేస్తున్నాం. దాన్నే అప్లికేషన్ లేయర్ అంటారు. ఏదో ఒక సాఫ్ట్వేర్ యూస్ చేయాలి కదా మనం డేటా ప్రిపేర్ చేయాలి అంటే. అది గూగుల్ షీట్స్ అవ్వచ్చు, ఎక్సెల్ షీట్స్ అవ్వచ్చు, దాన్నే అప్లికేషన్ అంటారు. నెక్స్ట్ డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ అంటే మనం ప్రిపేర్ చేసిన డేటాని స్టోర్ చేస్తున్నాం. అది మన ల్యాప్టాప్స్ లో స్టోర్ అనేది చేస్తున్నాం కాబట్టి ఈ 3 లేయర్స్ కంపల్సరీ ఒక డేటాబేస్ ప్రిపేర్ చేస్తున్నాము అంటే ఈ 3 లేయర్స్ కన్సిస్ట్ అయి ఉంటాయి. ప్రెజెంటేషన్ అంటే మనం ప్రిపేర్ చేసేది లేదంటే పక్క వాళ్ళకి చూపించేది. అప్లికేషన్ అంటే మనం డిజైన్ చేయడానికి ఏదైతే యాప్ యూజ్ చేస్తున్నామో దాన్ని అప్లికేషన్ అంటారు. డేటాబేస్ అంటే డేటాబేస్ సేవ్ చేయడానికి, టేబుల్ సేవ్ చేయడానికి ఏదైతే యూజ్ చేస్తున్నామో దాన్నే డేటాబేస్ లేయర్ అంటారు. ఈ 3 లేయర్స్ ని బేస్ చేసుకొని మనకి డేటాబేస్ ఆర్కిటెక్చర్ 3 వేస్ లో డిజైన్ చేశారు. సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్, 2 టైర్ ఆర్కిటెక్చర్ అండ్ 3 టైర్ ఆర్కిటెక్చర్ అని ఈ 3 పార్ట్స్ చేశారు. ఇందులో సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే మనకి మన ప్రెసెంట్ యూజ్ చేసే ల్యాప్టాప్స్, ఆ ల్యాప్టాప్స్ లోనే ప్రెజెంటేషన్, అప్లికేషన్, డేటాబేస్ 3 మెషిన్స్ కూడా ఒకే దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మన ల్యాప్టాప్ లో మనం ప్రిపేర్ చేస్తున్నాం, మన ల్యాప్టాప్ లోనే సేవ్ చేస్తున్నాం, మన ల్యాప్టాప్ లోనే ప్రెజెంట్ చేస్తున్నాం. అలాంటి వాటినే సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అంట. ఇది వచ్చేటప్పటికి ఇందులో మనం డేటా మనం ప్రిపేర్ చేసిన డేటాకి ఈ 3 మెయిన్ గా ఉండాలి. స్కాలబిలిటీ, పోర్టబిలిటీ, మెయింటెనెన్స్ అంటారు. ఈ 3 రూల్స్ కంపల్సరీ అది కన్సిస్ట్ అయి ఉంటుంది. స్కాలబిలిటీ అంటే ఏంటి అంటే మనం ప్రిపేర్ చేసిన డేటా మనం పెంచుకోవచ్చు. ఎక్స్ట్రా కాలమ్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా రోస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, మిడిల్ లో డేటా ఏదైనా అప్డేట్ చేయాలి అన్నా చేయగలం. దాన్నే స్కాలబిలిటీ అంటారు. వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేసుకునే ఫెసిలిటీ మన దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ అలాగే పోర్టబిలిటీ అంటే ఒక మెషిన్ నుంచి ఇంకో మెషిన్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ మన చేతిలోనే ఉంటుంది. మనం యూజ్ చేసే సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అలాగే మెయింటెనెన్స్. మనం చేసే డేటాకి మనం మాత్రమే మెయింటైన్ చేయగలము, డిలీట్ చేయగలము, యాడ్ చేసుకోగలము, అప్డేట్ చేయగలము, ఎక్స్ట్రాగా ఏదన్నా ఇమేజెస్ యాడ్ చేసుకోవాలన్నా, సౌండ్స్ యాడ్ చేసుకోవాలి అన్నా సరే మన చేతుల్లోనే ఉంటుంది. సో ఈ ప్రెజెంటేషన్, అప్లికేషన్, డేటాబేస్ అన్ని కూడా మన ల్యాప్టాప్ లోనో, మన డెస్క్టాప్ లోనో, మన మొబైల్ లోనే ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసేదాన్నే సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. అదే 2 టైర్ ఆర్కిటెక్చర్ లో వచ్చేటప్పటికి క్లయింట్ దగ్గర ఓన్లీ ప్రెజెంటేషన్ ఉంటుంది, డేటా ప్రిపేర్ చేయటము, డేటా సెండ్ చేయటము ఈ లేయర్ మాత్రమే ఉంటుంది. సర్వర్ మాత్రం సేవ్ చేసుకునే ఫెసిలిటీస్ మాత్రము సర్వర్ లో ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ప్రిపేర్ చేసే గూగుల్ షీట్స్ డేటా మనం ప్రిపేర్ చేస్తాము. మనం ఇన్ కేస్ మనకు పర్మిషన్స్ ఇస్తే కనుక మనం దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసే ఫెసిలిటీస్ ఎవరైతే అడ్మిన్ ఉంటారో, సర్వర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు మనకి పర్మిషన్స్ ఇస్తేనే మనం దాన్ని చేంజెస్ అనేది చేయగలం, ఎడిట్ అనేది చేయగలం. డేటా మనం ప్రిపేర్ చేసి మనం సేవ్ చేసి పెడతాం, కానీ ఆ డేటా అనేది సర్వర్ లో మాత్రమే సేవ్ అయి ఉంటుంది. ఇందులో 2 వేస్ గా డివైడ్ అయి ఉంటుంది కాబట్టి 2 లేయర్స్ గా దాన్ని 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ గా చేసే గూగుల్ షీట్స్. ఒక గూగుల్ షీట్ లింక్ పంపించారు అంటే అది ఓపెన్ చేసుకొని మనం డేటా అందులో ఎంటర్ చేసి దాన్ని సేవ్ చేస్తున్నాం, కానీ దాని యాక్సెసింగ్ అంతా కూడా సర్వర్ లో, గూగుల్ సర్వర్ లో మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఆ షీట్ ప్రిపేర్ చేశారో, అడ్మిన్ గా ఉన్నారో వాళ్ళు మాత్రమే పర్మిషన్స్ ఇస్తే చేయగలము. పర్మిషన్స్ ఆపేసిస్తే మనకి ఆ యాక్సెసింగ్ అనేది కూడా ఉండదు. జస్ట్ ఆ డేటాని చూడటానికి పర్మిషన్, అంటే డేటాని ఎడిట్ చేయడానికి పర్మిషన్ ఇస్తే మాత్రమే చేయగలము. దాన్ని 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. నెక్స్ట్ 3 టైర్ ఆర్కిటెక్చర్. 3 టైర్ ఆర్కిటెక్చర్ వచ్చేటప్పటికి ఓన్లీ మనం ఒక ఐడి పాస్వర్డ్ తో డేటాని యాక్సెస్ చేసుకోగలము, డేటాని ఎడిట్ చేయగలము పర్మిషన్స్ ఉంటేనే. అదే డేటాని మనం ఒక క్వరీ ద్వారా
ఆ డేటా కావాలి అని చెప్పి సర్వర్ కి యాక్సెస్ పంపిస్తే వాళ్ళు ఓకే చేస్తేనే మనకి డేటా అనేది యాక్సెస్ చేసుకునే పర్మిషన్స్ ఇస్తారు. ఓవరాల్ డేటా అంతా కూడా మనకి డేటాబేస్ సర్వర్ లో సేవ్ అయి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే గూగుల్లో ఏం చేస్తాము, మనకు కావాల్సిన టాపిక్ ని మనం ఎంటర్ చేస్తాం. దాన్ని క్వరీ అంటారు. మనకు కావాల్సిన క్వరీ మనం గూగుల్లో ఎంటర్ చేస్తాం. అది గూగుల్ సర్వర్ ఏం చేస్తుంది, ఎక్కడైతే ఎవరు దానికి సంబంధించిన డేటా ఎంటర్ చేసి ఉంచారో ఆ డేటాని డేటాబేస్ సర్వర్స్ నుంచి తీసుకొచ్చి మనం అప్లికేషన్ మీద లైన్ గా ఇస్తుంది. అందులో బెస్ట్ వన్ ఏది అనేది మనము ఓపెన్ చేసి మనము వ్యూ చేయడానికి మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. దాన్ని మనకి ఆ మ్యాటర్ నచ్చలేదు అని మనం డిలీట్ చేసేసి వేరే డేటా ఎంటర్ చేయడానికి లేదు. అలానే దానికి మనం చేంజెస్ అప్లై చేసుకోవడానికి లేదు. మనం కావాలి అనుకుంటే సపరేట్ గా డేటా అనేది మనం ప్రిపేర్ చేసుకునే ఫెసిలిటీ మాత్రం ఇస్తారు. కానీ క్లయింట్ కి వచ్చేటప్పటికి ఓన్లీ ప్రెజెంటేషన్ పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి 3 టైర్ లో. ఇందులో ఒక సర్వర్ మిడిల్ గా మనకి డేటాబేస్ సర్వర్ కి మన క్లయింట్ కి మధ్యలో మిడిల్ గా సపరేట్ సర్వర్ ఉండి మన క్వరీ ద్వారా ఆ క్వశ్చన్ అడిగితే దానికి రిప్లై గా ఇస్తుంది. దాన్నే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి మనం యూజ్ చేసే జేఎన్బి నివాస్ లో ఓవరాల్ డేటా అంతా ఎక్కడో ఒక సర్వర్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. రెగ్యులర్ గా మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్ డేటా కావాలి అంటే కనుక ఆ స్టూడెంట్ డేటాని మనం మన స్కూల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి డేటాని యాక్సెస్ చేస్తాం. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తే అది డైరెక్ట్ గా సర్వర్ లోకి వెళ్ళిపోతుంది ఆ డేటా అంతా కూడా. దాన్నే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. దానికి జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను. సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే మనం ప్రిపేర్ చేసే స్టూడెంట్ డేటా. 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటే క్లయింట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, ఆ డేటాని మనము ఒక దాంట్లో సేవ్ చేస్తాము. ఆ సర్వర్ యూజ్ చేసుకుని దాన్ని ఎక్సెల్ షీట్స్ అంటాం కదా. మనం 17 మెంబర్స్ డేటా అంతా ఆ షీట్ లో సేవ్ చేస్తున్నాం, కానీ ఆ స్టోరేజ్ వచ్చేటప్పటికి సర్వర్ లో మాత్రమే స్టోర్ అవుతుంది. దాన్ని 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. నెక్స్ట్ 3 టైర్ ఆర్కిటెక్చర్ వచ్చేటప్పటికి క్లయింట్ మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్ లో డేటా అనేది జస్ట్ వ్యూ మాత్రమే చేస్తాము. మనకు కావాల్సింది ఏదైతే ఒక సర్వర్ ని మధ్యలో పెట్టుకొని ఆ సర్వర్ కి మనకి రిక్వెస్ట్ పంపిస్తే అది ఆ డేటాబేస్ నుంచి కలెక్ట్ చేసుకొచ్చి మనకి ప్రెజెంట్ చేస్తుంది. దాన్నే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. నెక్స్ట్ మనకి డిబిఎంఎస్ వచ్చేటప్పటికి డిఫరెంట్ కీస్ అనే ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనం స్టూడెంట్ టేబుల్ ప్రిపేర్ చేస్తున్నామంటే స్టూడెంట్ కి డిఫరెంట్ కాలమ్స్ ప్రిపేర్ చేస్తాం కదా. ఒక టేబుల్ ప్రిపేర్ చేస్తున్నామంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్, ఏం చదువుతున్నారు అనే డీటెయిల్స్ తో ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఆ టేబుల్ లో ఒక ఫీల్డ్ నే ఒక కీ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడెంట్ టేబుల్ ఉంది కదా, ఈ స్టూడెంట్ టేబుల్లో మనకి జనరల్ గా స్టూడెంట్ ని యాక్సెస్ చేసుకోవడానికి నేమ్ తీసుకున్నాం అనుకోండి, ఒకే క్లాస్ లో ఒకే నేమ్ తో 2-3 పిల్లలు ఉంటారు. అలాగే ఇంటి పేర్లతో కూడా కామన్ గా ఉంటారు. కానీ స్టూడెంట్ కి వచ్చేటప్పటికి స్టూడెంట్ రోల్ నెంబర్ కానీ స్టూడెంట్ ఐడి ఏదన్నా ఇచ్చాము అంటే అది యూనిక్ గా ఉంటుంది. ఒకే ఐడి డిఫరెంట్ స్టూడెంట్స్ పెట్టడానికి లేదు కదా. ఓన్లీ ఒక రోల్ నెంబర్ ఒక స్టూడెంట్ కి మాత్రమే అలాట్ చేస్తారు. సో అందుకని స్టూడెంట్ ని మనం స్టూడెంట్ డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోవాలి అంటే స్టూడెంట్ రోల్ నెంబర్ తోనే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక క్లాస్ లో కావ్య అనే 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ కావ్య వాళ్ళ ఇన్ కేస్ ఇంటి పేర్లతో పిలవాలి అన్నా సరే ఇంటి పేర్లు కూడా కామన్ గా ఉండి ఉండొచ్చు. అది మనం రెగ్యులర్ గా స్కూల్స్ లో చూస్తున్నాం కదా. కానీ రోల్ నెంబర్ 4 కావ్య, రోల్ నెంబర్ 8 కావ్య అని చెప్పామనుకోండి, అది యూనిక్ గా ఉంటుంది కదా. సో అలా ఐడిని బేస్ చేసుకుని స్టూడెంట్ ని మనం డీటెయిల్స్ యాక్సెస్ చేసుకుంటే దాన్నే కీ అంటారు. ఇక్కడ స్టూడెంట్ టేబుల్లో ఐడి అనేది ఒక కీగా తీసుకున్నాము. అదే ఇక్కడ పర్సనల్ టేబుల్ ఏదన్నా ప్రిపేర్ చేసుకోవాలి అంటే అందులో కాలమ్స్ వచ్చి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్, లైసెన్స్, ఎస్ఎస్ఎన్ నెంబర్స్ ఇలాంటివి ఎన్ని ప్రిపేర్ చేసుకున్నా ఇక్కడ మనకి పర్సనల్ అంటే ఒక పర్సన్ కి సంబంధించిందే కాబట్టి అక్కడ నేమ్ అనేది కీగా యూజ్ చేసాం. అంటే ఇంకా వేరే పేరు అనేది ఉండదు కాబట్టి మన పేరే ఉంటుంది కాబట్టి అందులో నేమ్ అనేది యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో నేమ్ అనే దాన్ని కీగా యూజ్ చేస్తాం.
ఇక్కడ DBMS లో వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ కీస్ ఉంటాయి. ఈ 4 కీస్ మెయిన్ గా యూజ్ చేస్తాము మనం టేబుల్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే. ఇంకా కీస్ ఉన్నాయి ఇందులోనే. మనకి మెయిన్ గా MS యాక్సెస్ అనేది యూజ్ చేయాలి అంటే ప్రైమరీ కీ అనేది మనకి కంపల్సరీగా యూజ్ చేస్తాం. ప్రైమరీ కీ అంటే ప్రైమరీ కీ, క్యాండిడేట్ కీ, సూపర్ కీ, ఫారిన్ కీ అని చెప్పి మెయిన్ గా మన టేబుల్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే కీస్. ప్రైమరీ కీ అంటే ఏంటి అంటే మనం ఏదైతే టేబుల్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ టేబుల్లో ఆ పర్సన్ ని మనము డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మెయిన్ గా యూజ్ చేసుకునే కీ. మనం ఇక్కడ స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ రోల్ నెంబర్ కానీ స్టూడెంట్ ఆధార్ నెంబర్ కానీ యూజ్ చేసి స్టూడెంట్ డీటెయిల్స్ యాక్సెస్ చేస్తున్నాం కదా. ఆ ఆధార్ నెంబర్ ని ఇక్కడ ప్రైమరీ కీ అంటారు. మెయిన్ గా ఏదైతే ఐడెంటిఫై చేసి మనం డేటాని యాక్సెస్ చేస్తున్నామో దాన్నే ప్రైమరీ కీ అంటారు. ఇది యూనిక్ గా ఉంటుంది. ఒకే ఆధార్ నెంబరు ఇద్దరు స్టూడెంట్స్ ఉండదు కదా, అలాగే ఒకే రోల్ నెంబర్ ఇద్దరు స్టూడెంట్స్ ఉండదు కాబట్టి ఐడి అనేది ప్రైమరీ కీగా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ క్యాండిడేట్ కీ. క్యాండిడేట్ కీ అంటే ఇది ప్రైమరీ కీ లానే యూనిక్ గా ఉండే కీనే. అది మనము డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, పాస్పోర్ట్ నెంబర్ అవ్వచ్చు, ఇలాంటివి ఏదన్నా రోల్ నెంబర్ కాకోకుండా దాని రిలేటెడ్ గా ఉండేది యూనిక్ గా ఉండేది ఏదన్నా కీ తీసుకున్నాము అంటే దాన్ని క్యాండిడేట్ కీ అంటారు. అది కూడా ప్రైమరీ కీకి ఈక్వల్ గా ఉండాలి, అంటే యూనిక్ గా ఉండాలి. దాన్నే క్యాండిడేట్ కీ అంటారు. అంటే మన టేబుల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ కీస్ స్పెసిఫై చేయాలి, అందుకోసమని ఈ కీస్ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ సూపర్ కీ. సూపర్ కీ అంటే ఏంటి అంటే మనం ప్రిపేర్ చేసే టేబుల్లో ఐడి అనేది ప్రైమరీ కీ అంటున్నాము. ఐడితో పాటుగా నేమ్ కూడా కలిపి ఉంటే దాన్నే సూపర్ కీ అంటారు. ఇప్పుడు సపోజ్ రోల్ నెంబర్ కావ్య అనే వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు రోల్ నెంబర్ 4 కావ్య, రోల్ నెంబర్ 8 కావ్య అని చెప్తే అది యూనిక్ అవ్వదు కదా, అది యూనిక్ గానే ఉంటుంది కదా. కావ్య అనేది రిపీటెడ్ గా ఉన్నా సరే రోల్ నెంబర్ తో కలిపి పిలిస్తే అది యూనిక్ గా ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ కలిపి మనం చెప్తే దాన్ని సూపర్ కీ అంటారు. నెక్స్ట్ వన్ ఫారిన్ కీ. ఫారిన్ కీ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ 2 టేబుల్స్ ప్రిపేర్ చేసినప్పుడు 2 టేబుల్స్ ని బేస్ చేసుకొని మెయిన్ కీస్ ఏదైతే ఉంటాయో ఇక్కడ 2 ఎంప్లాయీ టేబుల్ ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీకి టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ తో ఒక టేబుల్ ప్రిపేర్ చేశాము ఎంప్లాయీ టేబుల్లో. సేమ్ ఎంప్లాయీ ఒక కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అలా ఉంటుంది కదా. ఆ డిపార్ట్మెంట్ లో వచ్చేటప్పటికి సపరేట్ ఐడీస్ ఉంటాయి. ఇప్పుడు స్కూల్ కి సంబంధించి స్కూల్ అడ్మిషన్ నెంబర్ ఒకటి ఉంటుంది, స్కూల్లో రోల్ నెంబర్ ఉంటుంది. అలా డిఫరెంట్ టేబుల్స్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఆ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి కూడా మనం ఎంటర్ చేస్తాం. పలానా అడ్మిషన్ నెంబర్ యూజ్ చేసుకున్న స్టూడెంట్ ఐడి అనేది మనం ఆ టేబుల్లోనూ యూజ్ చేస్తాము. ఈ డిపార్ట్మెంట్ ఐడి ఎంప్లాయీ టేబుల్లో ఇది మెయిన్ కాకపోయినా అది డిపార్ట్మెంట్ కి వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ టేబుల్లో మెయిన్ అవుతుంది. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి అనేది మెయిన్, ఇక్కడ ప్రైమరీ కీ, డిపార్ట్మెంట్ ఐడి అనేది సెకండరీ కీ. కానీ అది డిపార్ట్మెంట్ వైజ్ వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ ఐడి అనేది మెయిన్ అవుతుంది అక్కడ. దాన్నే ఫారిన్ కీ అంటారు. అంటే ఒక్క టేబుల్లో వచ్చేటప్పటికి అది ఇంపార్టెంట్ కాకపోయినా సెకండ్ టేబుల్లో చూసుకుంటే అది ప్రైమరీ కీగా తీసుకుంటే దాన్నే ఫారిన్ కీ అంటారు. ఒకసారి కీస్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్రైమరీ కీ అంటే ఏంటంటే మెయిన్ గా మనం డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోవటానికి ఏదైతే ఐడి యూజ్ చేస్తున్నామో దాన్నే ప్రైమరీ కీ అని చెప్తాము. క్యాండిడేట్ కీ అంటే ప్రైమరీ కీ లాగా యూనిక్ గా ఉండాలి, కానీ దాని అంత స్ట్రాంగ్ గా కూడా ఉండాలి, యూనిక్ గా ఉండాలి. దాన్నే క్యాండిడేట్ కీ. మనం ప్రిపేర్ చేసిన డేటాబేస్ లో మెయిన్ ఐడి కాకోకుండా దానికి రిలేటెడ్ గా ఉండేది ఏదైనా సింగిల్ గా యూనిక్ గా ఉండే కీనే క్యాండిడేట్ కీ అంటారు. సూపర్ కీ అంటేనేమో మనం ప్రిపేర్ చేసిన టేబుల్లో ఐడి ప్లస్ నేమ్ తో కలిపి చెప్పేదాన్ని సూపర్ కీ అంటారు. ఫారిన్ కీ అంటే ఏంటి,
మనం ప్రిపేర్ చేసిన టేబుల్లో అది సెకండరీగా ఉన్నా సరే అది వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళేటప్పటికి అది ప్రైమరీ కీగా ఉంటే దాన్నే ఫారిన్ కీ అంటారు. ఈ కీస్ అనేది మనం ఇప్పుడు ప్రెసెంట్ టేబుల్ ప్రిపరేషన్ లో కంపల్సరీగా తెలుసుకోవాల్సిన టాపిక్స్. ఓవరాల్ టేబుల్లో మనకి ఇక్కడ ఒక స్టూడెంట్ టేబుల్ ఉంది. ఆ స్టూడెంట్ టేబుల్లో ప్రైమరీ కీగానేమో ఐడిని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆల్టర్నేట్ కీ అంటే అది రోల్ నెంబర్ కానీ నేమ్ కానీ ఇంకా వేరే యూజ్ చేసే వాటినేమో ఆల్టర్నేట్ కీస్ అంటారు. యూనిక్ కీ అంటే ఒక స్టూడెంట్ కి ఇంకా వేరే స్టూడెంట్ తో కంపేర్ చేయకోకుండా ఉండేదాన్నే యూనిక్ కీ అంటారు. అదే ఫారిన్ కీ అంటే ఏంటి, ప్రెసెంట్ ఉన్న టేబుల్లో అది సెకండరీగా ఉన్నా సరే వేరే టేబుల్ వచ్చేటప్పటికి అది ప్రైమరీ కీగా మారితే దాన్నే ఫారిన్ కీ అంటారు. అంటే మన రిలేషన్షిప్ అని చెప్తున్నాం కదా, స్టూడెంట్ ఆధార్ నెంబర్ అనేది ప్రెసెంట్ మనం జేఎన్బి నివాస్ లో ఆధార్ నెంబర్ బేస్ చేసుకుని స్టూడెంట్ డీటెయిల్స్ యాక్సెస్ చేస్తున్నాము. స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి స్టూడెంట్ లో రోల్ నెంబర్ బేస్ చేసుకుని జేఎన్బి నివాస్ లో రోల్ నెంబర్ తో యాక్సెస్ చేస్తున్నాం డేటా. అందులో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాం. ఆధార్ నెంబర్ ని హైలైట్ చేయట్లేదు. జేఎన్బి ఇన్స్టాల్ చేసుకోండి. జస్ట్ యాక్సెస్ క్లిక్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ బ్లాంక్ డేటాబేస్ అని ఉంది కదా, ఆ బ్లాంక్ డేటాబేస్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కింద ఫైల్ నేమ్ అని ఉంది. ఆ ఫైల్ నేమ్ ప్లేస్ లో మనం ఏదైతే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నామో అక్కడ డేటాబేస్ నేమ్ ఎంటర్ చేయండి. స్పేసెస్ ఇవ్వకూడదు, సో అండర్ స్కోర్ అనేది యూజ్ చేయండి. నేను మోటూరు స్కూల్ డేటాబేస్ మోటూరు స్కూల్ ఎంటర్ చేసి ఇక్కడ కింద క్రియేట్ అనే బటన్ ఉంది. ఈ క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయాలి. చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అయింది కదా, ఆ పేజ్ లో ఇక్కడ టేబుల్ అని ఉంది కదా, ఈ టేబుల్ మీద క్లిక్ చేస్తే టేబుల్ లో డిజైన్ వ్యూ అని ఉంది. డైరెక్ట్ గా మనం డేటా ఎంటర్ చేయకోకుండా దాన్ని డిజైన్ వ్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఆ టేబుల్ కి ఒక పేరు ఇవ్వమని సజెస్ట్ చేస్తుంది. ఆ నేమ్ నేను టేబుల్ కి నేమ్ స్కూల్ అని ఇచ్చాను. ఇందాక ఇచ్చిందేమో డేటాబేస్ కి నేమ్ మోటూరు స్కూల్ అనేది డేటాబేస్ కి ఇచ్చాను. డేటాబేస్ లో ఒక టేబుల్ స్కూల్ అనేది, అందులో డిజైన్ వ్యూ సెలెక్ట్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే స్కూల్ అనే దాని మీద ఓపెన్ తర్వాత డిజైన్ వ్యూ అని ఉంటుంది. ఆ డిజైన్ వ్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం ఆ టేబుల్లో ఏమేమైతే ఫీల్డ్ పెట్టాలో ఆ ఫీల్డ్ నేమ్స్ అడుగుతుంది. ఫస్ట్ గా మనము స్టూడెంట్ ఐడి, ఇక్కడ పక్కన కీ సింబల్ ఉంది చూడండి. ఆటోమేటిక్ గా ఐడి అనేది ఫస్ట్ కాలం ఎప్పుడు కూడా అది ప్రైమరీ కీగా తీసుకుంటుంది. ఐడి పక్కన కీ సింబల్ ఉంది చూడండి. సో ఆ ఫస్ట్ ఇచ్చేది ఎప్పుడు కూడా మనం ప్రైమరీ కీ ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నామో అదే ఎంటర్ చేయాలి అక్కడ. సో ఆ ప్రైమరీ కీస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఆ కీస్ అంటే ఏంటో చెప్పాను. ఇక్కడ ఐడి అనేది ఉంచేస్తున్నాము. ఇక్కడ డేటా టైప్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పటి వరకు మనం ఎక్సెల్ లో జస్ట్ మనం ఇచ్చింది మాత్రమే తీసుకునేది. ఎక్సెల్ కానీ వర్డ్ కానీ మనం ఏదైతే డేటా ఇచ్చామో అది రైటా రాంగా ఏది మనల్ని అడిగేది కాదు. మన ఇష్టమైనట్టుగా డేటా ప్రిపేర్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ యాక్సెస్ వచ్చేటప్పటికి అది కొన్ని రూల్స్, ఇంటిగ్రిటీ అంటారు కదా, డేటా ఇంటిగ్రిటీ, ఆ రూల్స్ అన్ని మనం ఎంటర్ చేస్తేనే ఆ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో మనము ఎంటర్ చేసే ఫీల్డ్ ఏ డేటా టైప్ అయి ఉంటుంది అనేది ఇక్కడ డేటా టైప్స్ ఇస్తుంది. టెక్స్టా, మెమోనా, నెంబరా, డేట్ అండ్ టైమా, కరెన్సీనా, ఆటో నెంబరా, ఎస్ఆర్ నో అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎస్ఆర్ నో అలాగా, లేదంటే ఓఎల్ఈ ఆబ్జెక్టా, ఏదైనా పిక్చర్ పెట్టాలి అనుకుంటున్నామా ఆ ప్లేస్ లో, హైపర్ లింక్ ఏదైనా అటాచ్ చేయాలా, ఇవన్నీ ఆప్షన్స్ అడుగుతుంది. జనరల్ గా ఐడి అనేది నెంబర్స్ ఉంటుంది, లెటర్స్ క్యారెక్టర్స్ కాంబినేషన్ ఉంటుంది కదా ఐడి అనేది. సో మనం ఆటో నెంబరో లేదంటే టెక్స్ట్ ఆటో నెంబర్ తీసుకుందాం. ఇక్కడ మనం స్టూడెంట్ ఐడి స్టూడెంట్ కాబట్టి అంత నెంబర్ ఇవ్వము కాబట్టి జస్ట్ ఆటో నెంబర్ అని తీసుకుందాము. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్,
స్టూడెంట్ నేమ్ వచ్చేటప్పటికి కంపల్సరీ టెక్స్ట్ లోనే ఉంటుంది కాబట్టి డేటా టైప్ టెక్స్ట్ అనేది తీసుకుందాము. నెక్స్ట్ అలాగే ఫోన్ నెంబర్ కంపల్సరీ నెంబర్స్ లో ఉంటుంది కాబట్టి నెంబర్. నెక్స్ట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ అండ్ టైమ్ లో మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ అడ్రస్, అది కూడా టెక్స్ట్ లో ఉంటుంది కాబట్టి టెక్స్ట్ ఇచ్చాను. ఇలా ముందుగా మనం ఫీల్డ్స్ ఎంటర్ చేయాలి. ఆ ఫీల్డ్ ఏ డేటా టైప్ అనేది మనం ఎక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ టేబుల్ నేమ్, అది టేబుల్ గా ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ మన రైట్ క్లిక్ చేసి ఓపెన్ అనేది క్లిక్ చేస్తే మనం ఇప్పుడు దాకా ఇచ్చిన ఫీల్డ్ నేమ్స్ తో టేబుల్ అనేది చూపిస్తుంది. ఐడి, స్టూడెంట్ నెంబరు, ఫోన్ నెంబరు, డిఓబి, అడ్రస్. నెక్స్ట్ ఇంకేమైనా ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవడానికి ఇచ్చింది. ఫస్ట్ గా మనం డేటా ఎంటర్ చేయాలి అనుకుంటే స్టూడెంట్ నేమ్, సపోజ్ ఫోన్ నెంబర్, మధ్యలో ఏదైనా టెక్స్ట్ ఏదైనా ఇచ్చినా అది ఎర్రర్ చూపించేస్తుంది. అక్కడ ఫోన్ నెంబర్స్ లో నేను టెక్స్ట్ ఇచ్చాను కదా, సో మనకు అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. తీసుకోదు ఇంకా అక్కడ డేటా అనేది, అది కరెక్ట్ గా చేస్తేనే వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇన్ కేస్ కొత్తగా ఏదైనా ఫీల్డ్ యాడ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ యాడ్ చేయడానికి అవ్వదు. మళ్ళీ దాన్ని డిజైన్ వ్యూలోకి వెళ్ళి డిజైన్ వ్యూలో కొత్తగా ఒక ఫీల్డ్ ఎంటర్ చేసుకుని ఆ ఫీల్డ్ ద్వారానే ఇక్కడ ఫీల్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మధ్యలో స్టూడెంట్ ఇలా కొత్తగా ఫీల్ కావాలనుకుంటే కనుక ఇలా డిజైన్ వ్యూలోనే యాడ్ చేస్తాం తప్పితే డైరెక్ట్ గా యాడ్ చేసుకోవటానికి లేదు. మళ్ళీ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఐడికి ఆటోమేటిక్ నంబర్ ఇచ్చేసాం కాబట్టి నెంబరు అదే తీసేసుకుంటుంది. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇలా టేబుల్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. యాక్సెస్ లో మనం ఎక్సెల్ లోగా మనకు కావాల్సిన రో పెట్టుకోవడం, మనకు కావాల్సిన ఇలా మామూలుగా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. విత్ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ఓన్లీ డిజైన్ వ్యూ లో మాత్రమే డేటా అనేది యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇది యాక్సెస్ లో టేబుల్ ప్రిపేర్ చేసుకునే విధానం. రేపు ఇలా యాడ్ చేసుకునే దానికే మొన్న భార్గవి చెప్పింది